బిఫోర్ స్టార్టింగ్ బ్యాక్ ఎండ్ ఫస్ట్ మనకి నోట్ జేఎస్ అంటే ఏంటో తెలవాలి. వెల్కమ్ టు డే 7 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నాకు క్లారిటీ కావాలనిపించింది. అసలు నోట్ జేఎస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది. మనకి జావా స్క్రిప్ట్ అంటే బ్రౌజర్లో రన్ అవుతుందని తెలుసు, కానీ నోట్ జేఎస్ అంటే జావా స్క్రిప్టా లేదా ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, HTML లేకపోతే జావా స్క్రిప్ట్ ఎలా రన్ అవుతుంది, ఇలా చాలా డౌట్స్ వచ్చాయి. సో నేను డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ రీసెర్చ్ చేశా. యూట్యూబ్లో మల్టిపుల్ వీడియోస్ చూసా, ఆర్టికల్స్ చదివా, డాక్యుమెంటేషన్స్ చదివా. కొన్ని డౌట్స్ ఉంటే ChatGPTతో క్లారిఫై చేసుకున్నా. అప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ వచ్చింది. నోట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ని బ్రౌజర్ బయట రన్ చేయడం అని. HTML ఫైల్ అవసరం లేదు, డైరెక్ట్ టెర్మినల్లో జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేయొచ్చు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫ్రంట్ ఎండ్ లో అవుట్పుట్ స్క్రీన్ లో కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ లో అవుట్పుట్ టెర్మినల్ లో కనిపిస్తుంది. ఇది అర్థమయ్యాక బ్యాక్ ఎండ్ అంటే కొంచెం ఫియర్ తగ్గింది. నేను ఒకటి డిసైడ్ అయ్యా, క్లియర్ అండర్స్టాండింగ్ లేకుండా కోడింగ్ స్టార్ట్ చేయకూడదని. బేసిక్స్ స్ట్రాంగ్ అయ్యాక మాత్రమే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోస్ లో నేను చేసిన స్క్రాచ్ నుంచి ఎలా స్టార్ట్ చేశానో షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 7 ఆఫ్ మై జర్నీ. ఫాలో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.